శ్రీమాత్రే నమః. ఈ విషయం మనందరం తెలుసుకుని తీరాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేదు అంటే మన మీద జరుగుతున్న అన్యాయాలకి మనమే బలైపోతూ ఉంటాం. జగ్గి వాసుదేవ్ గారి గురించి ఇప్పుడు పేపర్లో చూస్తున్నాం కదా వార్తలు. ఆ వార్తలు వింటున్నప్పుడు ఏంటి, మన హిందువుల మీద ఈ దాడులు జరుగుతున్నాయా అని అనుకోకుండా వెంటనే అవును అక్కడ ఏదైనా జరుగుతున్నాయేమో అని మాత్రమే ఆలోచన చేసే స్థాయికి మనల్ని తీసుకువెళ్ళిపోయారు. చాడా శాస్త్రి గారు చాలా అద్భుతమైన పోస్ట్ పెట్టారు. అదేంటో ఆయన ఏం రాశారో నేను మీకు ఆయన ఏం రాశారు అనేది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మనందరం దీన్ని తెలుసుకోవాలి. దేశంలో హిందూ సంస్థల మీద, హిందూ గురువుల మీద ఒక పద్ధతి ప్రకారం అబ్రహామిక్ మతాల వాళ్ళు, వామపక్షాల వాళ్ళు, ద్రావిడవాదులు పనికట్టుకుని దుష్ప్రచారం చేస్తూ అవకాశం వచ్చినప్పుడల్లా తప్పుడు కేసులతో కోర్టులకి కూడా పోతూ బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. వందల మంది క్రిస్టియన్ పాస్టర్లు రోజు దేశవ్యాప్తంగా పబ్లిక్ మీటింగులు పెట్టుకుంటూ మాహాత్యాలంటూ దొంగ నాటకాలు ఆడుతూ ప్రజలను బహిరంగంగా మోసం చేస్తూ ఉంటే ఈ కోర్టులేవి నోరెత్తవు. అలాగే నన్స్ రేపులకి గురవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఈ నన్స్ మీడియా ముందుకి పబ్లిక్ గా స్టేట్మెంట్లు ఇచ్చినా సరే ఆ కేసుల్లో కూడా వెంటనే బెయిల్ ఇచ్చేస్తూ కేసులను కొట్టేస్తున్న కోర్టులు మాహత్యాలు అవి ఏమీ చేయకపోయినా సరే కేవలం యోగా చేస్తూ ఉపన్యాసాల ద్వారా లక్షల మంది అనుచరులని ఈ జగ్గి వాసుదేవ్ గారు, శ్రీశ్రీ గారు సంపాదించుకున్నారు కదా. మరి వీళ్ళ మీద ఎందుకు విరిచిపడుతున్నారు? హదియా జహాన్ అసలు పేరు అఖిల అశోకన్ అన్నమాట. కేరళలో హోమియో విద్యను అభ్యసిస్తున్న సమయంలో ఇస్లాం మతం పుచ్చుకుంది. 4 క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్న PFI ఇప్పుడు ఆ సంస్థని బ్యాన్ చేసేశారు. ఆ సభ్యుడు షఫీన్ జహాన్ అనే వాడిని ఈ అఖిల పెళ్లి చేసుకుంది. దీని వెనుక సత్యసరణి అనే PFI అనుబంధ సంస్థ ఉంది. దీనికి హెడ్ జైనాబ్ ఖాన్. ఈమె ముస్లిం పర్సనల్ లా బోర్డు మెంబర్ కూడా. ఈమె ఏం చేసింది అంటే ఈ అఖిల అశోకన్ అదే హదియా జహాన్ అని పేరు మార్చుకుంది కదా, ఈ హాదియాను బ్రెయిన్ వాష్ చేసి మత మార్పిడి చేసి ముస్లిం యువకుడితో పెళ్లి చేయటం వెనుక ఉంది అని, మాతో మా అమ్మాయిని మాట్లాడడానికి కూడా అనుమతించటం లేదు, మా అమ్మాయిని మాకు ఇప్పించండి అని అఖిల తండ్రి మాజీ మిలిటరీ ఉద్యోగి అన్నమాట. ఆయన పేరు అశోకన్. ఈ అశోకన్ హైకోర్టులో మొరపెట్టుకున్నాడు. ఈ సత్యసరణి సంస్థ గత 10 సంవత్సరాలలో 5,000 మంది హిందూ మరియు క్రిస్టియన్ స్త్రీలను మతమార్పిడి చేశాము అని ఇండియా టుడే 2017లో నిర్వహించిన ఒక స్టింగ్ ఆపరేషన్లో కెమెరా ముందు చెప్పిందిట. ఇవే కాదు, సత్యసరణికి చెందిన చాలా సీక్రెట్స్ ఆమె అక్కడ బయట పెట్టింది. కేరళ హైకోర్టు అన్ని పరిశీలించి ఆ అమ్మాయిని కూడా విచారించి, అంటే హదియా జహాన్ని విచారించి, ఆమె మేజరు ఇష్టపూర్వకంగానే ముస్లింని పెళ్లి చేసుకుంది అని నిర్ధారించుకున్న తర్వాత కూడా తల్లిదండ్రులకు ఇష్టం లేని ఈ పెళ్లి చెల్లదు, పిల్లను తల్లిదండ్రులకి అప్పచెప్పాలని తీర్పు చెప్పింది. అయితే ఈ అమ్మాయి భర్త షఫీన్ కపిల్ సిబాల్ మరియు ఇందిరా జైసింగ్ వంటి ఖరీదైన లాయర్లను పెట్టుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళాడట. ఆ అమ్మాయి మేజరు పెళ్లి ఆమె ఇష్టం, కేరళ హైకోర్టు తీర్పు తప్పు, ఆ అమ్మాయిని భర్త దగ్గరికి పంపించాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసు వాదించడానికి ఒక్క కపిల్ సిబాల్కే PFI సంస్థ 77 లక్షలు చెల్లించినట్లు PFI ఆడిట్ రిపోర్ట్లో బయటపడింది. మరి ఈయనకే అంతిస్తే ఇందిరా జైసింగ్కి ఎంత ఇచ్చారు అనేది ఇంకా తెలీదు. కేసు పరిశీలిస్తే ఈ సత్యసరణి మీద గతంలో వచ్చిన ఆరోపణలు, ఇండియా టుడే స్టింగ్ ఆపరేషన్ ద్వారా వచ్చిన నిజాలు, PFIకి ఏంటి ఇంట్రెస్ట్, ఎందుకు అంత డబ్బు చెల్లించారు, ఎందుకు కోట్లు ఫీజు చెల్లించారు, ఇవన్నీ పరిశీలించి చూస్తే దీని వెనుక ఒక కుట్ర కోణం కనిపిస్తుంది. అయినా సరే సుప్రీంకోర్టు ఇవేవి కనిపించుకోకుండా అమ్మాయి మేజరు పెళ్లి అమ్మాయి ఇష్టం అని చెప్పి ఫైనల్ తీర్పు చెప్పేసింది.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన కొద్ది కాలానికే ఆ షఫీన్ ఏం చేశాడు, అఖిలని వదిలేశాడు. ఇది ఎందుకు చెప్పాను అనేది ఇప్పుడు అర్థమవుతుంది. సరే, ఇంకా జగ్గి వాసుదేవ్ గారి విషయానికి వస్తే, తన కూతుర్లు గీతా కామరాజ్, లతా కామరాజులను జగ్గి వాసుదేవ్ ఇషా సంస్థ బ్రెయిన్ వాష్ చేసి సన్యాసులుగా మార్చింది. మా అమ్మాయిలను చూడ్డానికి, మాట్లాడడానికి అనుమతించటం లేదు, మా అమ్మాయిలను మాకు అప్పచెప్పండి అంటూ మద్రాస్ హైకోర్టులో ఈ పిల్లల తండ్రి ఏం చేశాడు, హెబేస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఇలా జగ్గి వాసుదేవ్ ఈషా ఫౌండేషన్ మీద ఆరోపణలు రావడం కొత్తేం కాదు. 2 దశాబ్దాలుగా చేసిన ఆరోపణలే మళ్లీ మళ్లీ చేస్తూ వస్తూనే ఉన్నారు. మంచి తెలివైన ప్రతిభావంతులైన యువతల్ని బ్రెయిన్ వాష్ చేసేసి ఆశ్రమంలో బందీలుగా ఉంచుతున్నారు. అలాగే వీళ్ళని మత్తు లేదా వేరే లోకాల్లో ఉంచడానికి వాళ్ళ తిండిలో మత్తు పదార్థాలను కలుపుతున్నారు. రాజకీయ నాయకులను, పోలీస్ అధికారులను డబ్బుతో కొనేస్తున్నారు. ఇలా కామరాజు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ఏం కొత్త కాదు, ఎందుకంటే 2016లోనే, అంటే 8 ఏళ్ల క్రితం ఈ ఆరోపణలు కామరాజు చేశారు. అప్పటికి వీళ్ళ పిల్లల వయస్సు 34 సంవత్సరాలు, 31 సంవత్సరాలు. అప్పటికే వాళ్ళు 7 సంవత్సరాలుగా ఈషా ఫౌండేషన్లో ఉంటూ 5 సంవత్సరాలుగా వాళ్ళు సన్యాసులుగా ఉన్నారు. అంతకు ముందు నుంచి ఈ ఆడపిల్లలిద్దరూ తల్లిదండ్రులతో రెగ్యులర్గా టచ్లోనే ఉంటున్నట్ట. అసలు 2016 నాటికి వెళ్తే ఈ కామరాజ్ ఉన్నారు కదా, ఈ కామరాజ్ ప్రొఫెసరు, అలాగే డీన్ అనమాట. కోయంబత్తూర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఆయన డీన్గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన భార్య పీజీ చేసి ఒక జాతీయ అవార్డు పొందిన ఎన్జిఓ అధినేత. వాళ్ళకి 2 అమ్మాయిలు, గీత, లత. పెద్దమ్మాయి ఏమో గీత బ్రిటన్లో ఒక యూనివర్సిటీలో చదివి అక్కడే ఉద్యోగం చేస్తూ ఉండగా 2007లో తల్లిదండ్రులు ఏదైనా సంబంధం కుదుర్చారు. జయశీలన్ అనే అతనితోటి ఆ పెళ్లి చేసుకుంది. తనున్న యూనివర్సిటీలోనే భర్తకు కూడా ఉద్యోగం ఇప్పించింది. అయితే ఈ గీత భర్త తాగుబోతు. గీతను ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటే తల్లిదండ్రులు ఏం చేశారు అంటే 2008లో ఈ గీతకి విడాకులు ఏర్పాటు చేసేశారు. అయితే భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న గీతను ఈ గీత తల్లి ఏం చేసిందంటే వాళ్ళ ఇంటికి ఈషా ఫౌండేషన్ 20 కిలోమీటర్స్ దూరం అనమాట, అక్కడికి తీసుకువెళ్ళి యోగాలో చేర్పించింది. 2వ కూతురు అన్నా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసుకుని ఈషా ఫౌండేషన్లో యోగా కోర్సులో చేరింది. ఆ తర్వాత ఈ అమ్మాయి కాగ్నిజెంట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. 2వ అమ్మాయి చేరిన 2011 వచ్చేసరికి ఈషా ఫౌండేషన్ కార్యకలాపాల్లో వీళ్ళిద్దరూ పాలు పంచుకోవటం ఎక్కువగా అయ్యి పూర్తిగా ఎక్కువ సమయాన్ని కేటాయించడం మొదలుపెట్టారు. బ్రహ్మచర్యం తీసుకున్నారు. బ్రహ్మచర్యం తీసుకుంటున్నట్టు మాకు తెలియదు అని చెప్పి తల్లిదండ్రులు చెప్పారు. కానీ పిల్లలు ఏమంటారు, మేము ప్రతి విషయం తల్లిదండ్రులతో పంచుకుంటాము. మేము బ్రహ్మచర్యం తీసుకున్న తర్వాత కూడా సుమారు 4.5 సంవత్సరాలు మా అమ్మ నెలకి 2-3 సార్లు ఆశ్రమానికి వచ్చి మాతో ఉండేది. నాన్న మాత్రం చాలా తక్కువగానే వచ్చారని చెప్పి ఆ ఆడపిల్లలు చెప్పారు. మా తల్లిదండ్రులను ఆశ్రమంలో అందరికీ తెలుసు. అమ్మ కూడా 1-2 సార్లు ఆశ్రమం వంటగదిలోకి వెళ్ళి వంట కూడా చేసిందని ఈ ఆడపిల్లలు చెప్తారు. అయితే కారణాలు తెలియదు కానీ 2016లో తన ఆడపిల్లలని ఈషా ఫౌండేషన్ బందీలుగా ఉంచిందని, తమకు 2 ఆడపిల్లలు కావడంతో ఆస్తి కాజేయటం కోసం ఈషా ఫౌండేషన్ ప్రయత్నిస్తోందని కుల పెద్దలకి, మీడియాకి, అలాగే ప్రభుత్వానికి కూడా ఈ కామరాజు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి జగ్గి వాసుదేవ్ మీద, ఆశ్రమం మీద ఎన్నో ఆరోపణలు చేశారు. ఆ పిల్లల తల్లి అప్పుడే అంటే 2016లోనే మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి తమ ఆడపిల్లను జగ్గి బ్రెయిన్ వాష్ చేసేశాడు, సన్యాసులుగా మార్చేశాడు, పిల్లల్ని చూడనివ్వటం లేదు, మా పిల్లల్ని మాకు ఇప్పించండి అని చెప్పి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై విచారించిన హైకోర్టు డివిజనల్ బెంచ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్స్ జడ్జిని ఇషా ఆశ్రమానికి వెళ్ళి అన్నీ విచారించి అమ్మాయిలతో మాట్లాడి పూర్తి రిపోర్ట్ ఇమ్మని చెప్పింది. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఇచ్చిన రిపోర్టు పరిశీలించిన తర్వాత హైకోర్టు డివిజన్ బెంచ్ జడ్జీలైన జస్టిస్ నాగముత్తు, జస్టిస్ భారతీదాసన్ తీర్పు చెప్తూ అమ్మాయిలు వాళ్ళ ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో ఉంటున్నారు అని, వాళ్ళని ఎవరూ ప్రలోభ పెట్టినట్లు గాని బలవంతం పెట్టినట్లు గాని ఆధారాలు లేవని, పిటిషన్లో చేసిన ఆరోపణలన్నీ అబద్ధమని ఈ డిస్ట్రిక్ట్ జడ్జి రిపోర్టు ఇచ్చింది.
అందువల్ల ఈ పిటిషన్ను కొట్టేస్తున్నామని హైకోర్టు డివిజన్ బెంచ్ తల్లి వేసిన పిటిషన్ని కొట్టేసింది. ఇది ఇలా ఉంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ పిల్లల తండ్రి ఏం చేశాడు, మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి పిల్లల్ని అప్పగించమని కోరాడు. ఈ కామరాజు పిటిషన్పై మద్రాస్ హైకోర్టు విచారణ చేస్తూ 2016 కేసు తీర్పు గురించి ఏం మాట్లాడకుండా ఆడపిల్లలు తాము ఇష్టపూర్వకంగానే సన్యాసులుగా మారాము అని చెప్పిన మాటలను కూడా అసలు పరిగణలోకి తీసుకోకుండా ఈషా ఫౌండేషన్ మీద, జగ్గి వాస్తవ్ మీద చాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. జగ్గి తన కూతుళ్ళకి పెళ్లి చేసి వేరే యువతులను సన్యాసులుగా మార్చడానికి ఎందుకు ప్రోత్సహిస్తున్నారని, ఈ ఫౌండేషన్ మీద ఉన్న అన్ని క్రిమినల్ కేసులపై విచారణ చెయ్యండి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటువంటి విషయాలలో తనిఖీ ఆదేశాలను జారీ చేయటానికి తమకి ఆర్టికల్ 226 పూర్తి అధికారాలు ఇచ్చిందని హైకోర్టు చెప్పింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి నిన్న 10 పోలీసు వ్యానుల్లో ఒక ఎస్పీ, 3 డిఎస్పీలు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, 150 మంది పోలీసులు ఈషా ఫౌండేషన్లో ఉన్న వాళ్ళని విచారించడానికి వెళ్లారట. అన్ని రూములు తనిఖీ చేసి అక్కడ ఉంటున్న వాళ్ళ పూర్తి వివరాలు సేకరించారు. ఈ తనిఖీలపై ఈషా ఫౌండేషన్ ఒక ప్రకటన కూడా విడుదల చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వయోజనులే, వాళ్ళ ఇష్టానుసారమే ఇక్కడ ఉంటున్నారు, ఇష్టమైన వాళ్ళు బ్రహ్మచర్యం తీసుకుంటున్నారు, ఈషా ఎవరిని బ్రహ్మచర్యం తీసుకోమని గాని వివాహం చేసుకోమని కాని ప్రోత్సహించదు, అందరూ మేజర్లే, వాళ్ళకి నచ్చిన మార్గం ఎంచుకుంటారని చెప్పింది. అయితే ఒక సామాన్య పౌరుడిగా నా మిత్రుడు ఒక న్యాయ వ్యవస్థకి, ప్రభుత్వానికి కొన్ని సూటి ప్రశ్నలు వేశారు అంటూ చాడా శాస్త్రి గారు అక్కడ రాసిన ప్రశ్నలు ఏంటంటే, ఇక్కడ ఒకే రకమైన సంఘటనలు అంటే మేజర్ అమ్మాయి లవ్ జిహాద్ లేదా ప్రేమ పెళ్లి, అలాగే మేజర్ అమ్మాయి సన్యాసం స్వీకరించడం, ఈ రెండు ఐచ్ఛికంగా అంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా జరిగినప్పుడు న్యాయస్థానాలు వేరువేరుగా ఎందుకు స్పందించాయి. ఇంకోటి ఏంటంటే సుంతి, హిజాబ్, ఇవి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ మీద బలవంతంగా రుద్దుతున్నారు కదా, ఈ దురాచారం మీద ఏనాడైనా కోర్టులు స్పందించాయా? చాలా క్రిస్టియన్ కుటుంబాలలో పిల్లల్ని చిన్నప్పటి నుంచి నన్ను బ్రదరు ప్రీస్ట్గా తయారు చేయటం లేదా? మరి తల్లిదండ్రులు పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వారు తమ పిల్లల్ని నన్స్గా, బ్రదర్స్గా మారుస్తున్నప్పుడు కోర్టులు ఇదే విధమైన దురుసు కామెంట్లు చేయగలవా? కేసుకు సంబంధం లేని వ్యక్తులను కోర్టులో ప్రస్తావించచ్చా? జగ్గి కూతురు మేజరు, ఆమెను ఈ కేసులో ఎందుకు ప్రస్తావించారు? ఆమె జీవితం ఆమె నిర్ణయించుకునే హక్కు లేదా? ఒకవేళ జగ్గి ఆమెను సన్యాసిగా తయారు చేసి ఉంటే ఆమెను సన్యాసిగా ఎందుకు చేశావు అని జగ్గిని మీరే ప్రశ్నించకుండా ఉండేవాళ్ళ? మీ లీగల్ కుటుంబాలలో కూడా పిల్లలు ఉన్నారు, తరాలుగా మీ కుటుంబాలలో పిల్లలపై మీ లీగల్ ప్రొఫెషన్ ఎందుకు రుద్దుతున్నారు? వారికి వారి జీవితం ఎంచుకునే హక్కు లేదా? చాలా కుటుంబాల్లో చూస్తుంటాం కదా, లాయర్ పిల్లలు లాయర్లు, డాక్టర్ పిల్లలు డాక్టర్లు అలా వరుసగా అయిపోతూ ఉంటారు కదా. మరి అలా ఎందుకు రుద్దుతున్నారు? వాళ్ళ యొక్క అభిప్రాయాలను గౌరవించకుండా అని చెప్పి అడుగుతున్నారు. అలాగే జగ్గి వాస్తవ్ బలవంతంగా సన్యాసులుగా మారుస్తున్నారు అనే దానికి మీ వద్ద ఏదైనా బలమైన సాక్ష్యం ఉందా? లేనప్పుడు ఎందుకు ఆ విచ్చలవిడి కామెంట్స్ను చేయవలసిన అవసరం వచ్చింది? అబ్రహామిక్ మతాలులో లాగా ఫలానా విధంగా బతకాలి అని ఆదేశాలు హిందూ ధర్మంలో లేవు. వ్యక్తులు నచ్చినట్టు బతికే హక్కు, అవకాశం ఉంది. 10 సంవత్సరాలకు పైగా ఇదే వ్యక్తి ఇదే వ్యవహారంపై హైకోర్టు తీర్పు తర్వాత కూడా పదే పదే కోర్టుకి వస్తూ ఉంటే ఎందుకు ఉపేక్షిస్తోంది? అంటే అంతకుముందు కూడా ఈ కామరాజు ఇదే విషయం మీద కోర్టుకు వేశాడు కదా, అదే అడుగుతున్నారనమాట. ఈషా ఫౌండేషన్లో 100ల కొద్దీ వివాహాలు కూడా జరుగుతున్నాయి, మరి వాటి గురించి ఎందుకు ప్రస్తావించలేదు? సద్గురు ఏమైనా టెర్రరిస్టా? మదర్సాలలో దొరికినట్లు ఆయన ఆశ్రమంలో ఎప్పుడైనా గతంలో ఆయుధాలు గాని టెర్రరిస్టులు గాని దొరికారా? అక్కడ ఉండే సాధారణ పౌరులను ధ్యానం చేసుకుంటున్న వాళ్ళను ప్రశ్నించడానికి ఒక టెర్రరిస్టు మీదకి దాడికి వెళ్తున్నట్లు 150 మంది పోలీసులతో ఆశ్రమం మీద దాడి ఎందుకు చేశారు? అక్కడున్న వారి దగ్గర సమాచారం సేకరించడానికా, లేదు అంటే వాళ్లలో భయం కల్పించి ఆశ్రమానికి దూరం చేయడానికా?
ఇవన్నీ చాడా శాస్త్రి గారు రాశారు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఖచ్చితంగా ప్రతి హిందువు తెలుసుకోవాలి మన మీద జరుగుతున్న దాడులను. ఇది జగ్గి వాసుదేవ్ గారిని వెనకేసుకురావటమో లేదు అంటే ఇంకేదో చేయటం కోసమో నేను చేయలేదు. అన్య మతస్థులకి ఒకలాగా, హిందువుల విషయంలో ఒకలాగా స్పందించడం కరెక్టేనా? అలా స్పందించి తీర్పు చెప్పడం అంటే పక్షపాత ధోరణి చూపిస్తున్నారనే కదా. ఈ విషయం మనకి పూర్తిగా అర్థమవుతోంది కదా. ఈ రోజు జగ్గి వాసుదేవ్ గారు అయ్యారు, ఇంకా రేపొద్దున్న ఇంకా ఎవరవుతారు? ఇలా హిందువుల మీద దాడి జరగకుండా ఉండాలి అంటే నోరు తెరిచి మాట్లాడాలి. హిందువులని టార్గెట్ చేస్తున్న వాళ్ళని అంతు చూసే ప్రయత్నం మనం చేయకపోతే హిందూ ధర్మం ఏమైపోతుందో ఊహించుకోవటానికే చాలా కష్టంగా ఉంది.